ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. క్వాష్ పిటిషన్ పై సోమవారం విచారిస్తామని న్యాయస్థానం తెలిపింది. అప్పటి వరకు ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. పిటిషనర్ తరపు న్యాయవాది అభ్యర్థనను హైకోర్టు నిరాకరించింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఐపీఎస్ దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఈ రోజు విచారణ కొనసాగింది. అయితే ఈ పిటిషన్ కు సంబంధించి సోమవారం రోజు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత దానిపైన విచారణ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు తెలంగాణ హైకోర్టులో వేసినటువంటి క్వాష్ పిటిషన్లు చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావన చేశారు. తనపైన ఉద్దేశపూర్వకంగానే క్రిమినల్ కేసులు నమోదు చేశారు కాబట్టి ఈ యొక్క ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ కూడా ఇప్పటికే ఉదయ్ కృష్ణారెడ్డి కూడా తన పిటిషన్ కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. మరోవైపు హైదరాబాద్ సిపి నుంచి వివరాలు తీసుకున్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ సోమవారం రోజు ఇరు వాదనలు విన్న తర్వాత తెలంగాణ హైకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారానికి సంబంధించి ఎన్పీఏకు నేషనల్ పోలీస్ అకాడమీకి వెళ్ళినటువంటి డీసీపీ ప్రస్తుతం బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఇక హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు తెలంగాణ హైకోర్టు సోమవారం రోజు ఈ యొక్క ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయబోతుందా లేకపోతే బాధితురాల యొక్క పక్షాన నిలబడుతుందా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, థాంక్యూ ప్రవీణ్.